ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవచనాన్ని ఇశ్రాయేలు కుటుంబముల కొరకు ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలు ఆది కుటుంబమైన అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో పిలిచినప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదింతును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో దేవుడు చెబుతారు. మిమ్మును ఈ వచనమును గ్రహించడానికి చక్కని ఉదాహరణతో ఆలోచిద్దాం. ఒక బ్యాంకు జాబ్ పొందుకున్న వ్యక్తికి తన ఊరిలో జాబ్ పోస్టింగ్ ఇయ్యరు. ఎక్కడ నీడుందో బ్యాంకు యాజమాన్యానికి బాగా తెలుసు కనుక అతనిని పోస్టింగ్కి ఆ ప్రదేశంలోనే ఇస్తారు. అతడు మేనేజర్ అయినా, క్యాషియర్ అయినా, క్లర్క్ అయినా, చివరికి వాచ్మెన్ అయినా వారెరుగని ప్రాంతమునకే ఉద్యోగరీత్యా పంపిస్తారు. వారు ఉద్యోగమును నిర్వర్తిస్తుండగా అక్కడి ప్రజలకు అతడిని తెలియకపోయినా అతని ప్రతిదిన బ్యాంకు సేవల్లో కొనసాగుతూ ఉండగానే అనేకులైన వారికి ఆయన తెలిసిపోతారు. అలాగే దేవుడు మనలను ఎవరికి దీవెనగా ఆశీర్వాదముగా ఉండాలో ఆయనకు తెలుసు గనుక మనలను పిలిచినప్పుడు లోబడి అబ్రహాము వలె జీవించిన వారిని ఆయన మహిమపరుస్తారు. అది చూచి అనేకులు వారి యొద్దకు పరిగెత్తి వస్తారు. ఇదే దేవుని గొప్ప నియమం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నీ సంతానమును విస్తరింపచేసెదను, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదనని వాగ్దానం చేస్తారు. అలా చెప్పినట్లే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందినట్లుగా 26వ అధ్యాయం ఆదికాండం 26 నుంచి 28 వచనాల్లో ఆ దేశపు రాజు అబీమెలెకు, అతని స్నేహితుడు అహూజతు, అతని సేనాధిపతి ఫీకోలు గెరారు నుండి వచ్చి ఇస్సాకుతో, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి అని చెప్పి, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అని చెప్పి ఇస్సాకు కుటుంబం పరివారంతో కలిసి భోజనము చేసి సమాధానంగా వెళ్ళినట్లుగా 26వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడింది. ఇస్సాకు ఎరుగని ప్రాంతంలో జనులను పిలిచాడు. వారు వచ్చి సమాధానపడి తిరిగి వెళ్తారు. క్రొత్త నిబంధన దినాల్లో కూడా సౌలును దేవుడు ఏర్పరచుకొని వెలుగు ద్వారా దమస్కు గేటు దగ్గర దర్శించి పౌలుగా అతనిని మార్చి అతనిని అనేకమైన ప్రాంతాలకు దేవుని ప్రేమగల సువార్తను, యేసు జీవితము, పరిచర్య, శ్రమలు, సిలువ, మరణము, పునరుద్ధానము ప్రకటించడానికి విరామం లేకుండా తానెరుగని ప్రాంతాలకు దేవుని ప్రేమగల పిలుపును ప్రకటించడానికి దేవుడు పంపిస్తారు. జనులు అనేకులు పౌలు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో సువార్త ద్వారా అద్భుతములు ప్రభువు చేయుట ద్వారా పౌలును దేవుడని ప్రకటించి పౌలుకు బలులు అర్పించాలని చూస్తారు. దానిని పౌలు నిరాకరిస్తాడు. కారణం, పౌలు దేవుని రక్షణ సువార్త విషయంలో ఎన్నో ప్రాంతములలో రోషముతో ప్రకటించినట్లు చూస్తాం. ప్రజలు పరుగెత్తుకుంటూ పౌలు యొద్దకు వస్తారు. అవును, మనం ఎరుగని ప్రజలను మనం దేవుని యొద్దకు పిలుస్తాం. పిలుపుకు లోబడి ఆయన యొద్దకు వచ్చిన వారికి ఎన్నో సూచక క్రియలు, మనము పిలిచిన దేవుడు మహత్కార్యాలు వారి జీవితాలలో చేయుట మనం వందల కొలదిగా దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లు, ఆ కార్యాలు పొందినట్లు మనం చూస్తాం.
జకరియా గ్రంథం 8వ అధ్యాయం 20-21 వచనాల్లో, జనములు అనేకులు, పట్టణ నివాసులు ఇకను వస్తురు. 8వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు మీకు తోడుగా ఉన్నారు అని మేము గుర్తించాము కనుక ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని సన్నిధికి వస్తారని చెప్పబడింది. ఇలా మన జీవితాలలో జరగాలి అంటే దేవుడు మనలను మహిమపరచాలి, గొప్ప కార్యాలు ఆయన మనకు చేయాలి. అప్పుడే ప్రజలు మనలను బట్టి దేవుని వెతుకుతూ ఆయన సన్నిధికి వస్తారు. అలా ప్రజలు తప్పక మన కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ప్రభువు వాడుకొని మహిమపరిచి, దీవించి, తోడయుండి ఆయన రాజ్యమును మన ద్వారా కట్టుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నీ వెరుగని జనులను నీవు ఆయన సన్నిధిలో పొందుకొను కార్యములకై వారిని పిలిచెదవు. ఆమెన్.